తాగి ఇంట్లో ఏమన్నా న్యూసెన్స్ చేస్తాడా, కొడతాడా, మీ అమ్మని కొడతాడా, బూతులు తిడతాడా? మరి కొట్టడం చెప్తుంది ఏంటి? బాగుంటాడు మా ఆయన, తాగితే సైలెంట్ ఉంటాడండి, పత్తిత్తు మా ఆయన అంటదేంటి? కొడతాడు మేడం, అప్పుడు ఈ మధ్యలో కొడతాను మేడం, అప్పుడు కొట్టపోయి తాగి పట్టేనే ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ అయిన సార్నే కొడతాను. ఎవ్రీడే కావాలని ఏదో ఒక లొల్లి సృష్టించుకోవడం మాతోటి. ఎంత సైలెంట్ ఈ 2 years కదా, అంతకు ముందు స్టోరీ చెప్పండి ఫస్ట్. అంతకు ముందు అంటే మా నాన్న తాగేసి వచ్చి, అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోక ముందు తాగేసి వచ్చి ఓకే నార్మల్ గానే ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ మొదలైందో అప్పటి నుంచి అసలు మమ్మల్ని పిల్లల్లా కూడా చూస్తలేరు. వాళ్ళ పిల్లలేమో అంటే ఆ ఆంటీ వాళ్ళ పిల్లలేమో వాళ్ళు డాడీ అంటారు. ఇన్ కేసు ఏమైనా గొడవ వాళ్ళిద్దరు మా అమ్మ నాన్న మధ్యలో ఏదైనా గొడవ అయితే నేను వెళ్తా అన్నట్టు. మినిమం ఎందుకు అట్లా అంటే చాలా బూతులు మాట్లాడతారు అనమాట. ఎందుకు అట్లా అంటాను, అట్లా అనడం కరెక్ట్ కాదు కదా అని వెళ్తే రివర్స్ లో నువ్వు కూడా అదే అన్నట్టు మాట్లాడేస్తాడు. ఇక ఈ గొడవలంతా అయినాక నేను నెక్స్ట్ డాడీ అని అయితే ఎప్పుడు అంటానో అప్పుడు నువ్వు డాడీ అనుకున్నాను, నువ్వు అయిపోయింది ఇక నీతో నాకు అయిపోయింది. అమ్మ ఇదంతా కూడా ఇప్పుడు ఈ 2 years బట్టి జరిగిన కథ చెప్తున్నావు కదా. అంతకు ముందు అయితే కనుక మీ నాన్నగారు అంటే మీకు ఒక రెస్పెక్ట్ ఉంది, నిన్ను ఇంటర్మీడియట్ వరకు చదివించారు, ఒక నీట్ పెర్ఫార్మెన్స్ చేయించారు, అతను ITI వరకు, అక్కడ వరకు ఓకే కదా. ఓన్లీ ఆఫ్టర్ దిస్ లేడీ కేమ్ థింగ్స్ చేంజ్డ్, అంతే కదా. అమ్మ ఈ ఫీజులన్నీ మీ నాన్నే కట్టాడా? ఎప్పటికి అంతకు ముందు స్కూలు కాలేజీ మేనమామ కూడా హెల్ప్ చేసేవాడు సపోర్ట్ ఉందా? సరే మీ మామయ్య కూడా ఇప్పటి నుంచి ఇంక మీ గోల్ నేను పడలేను వద్దు అన్నాడట, నిజమేనా? ఎందుకు వెక్స్ అయిపోయి? నిన్న రాత్రి పెద్ద గొడవ అయిందని చెప్పేసి అంటుంది. అసలు ఏం గొడవ అది? అవును మేడం, మమ్మీ అయితే మేము GPS పెట్టినాం అన్నట్టు, డాడీ ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి ఎటు వెళ్తారు అని. కానీ మీరు లాస్ట్ టైం వెళ్ళిన అంటే నిన్న నైట్ అయితే యాక్చువల్గా అలా పెళ్లికి వెళ్ళలేదు అన్నట్టు. అయితే బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటా నేను అని అది ఒక్క సాకు పెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళిందనే విషయం మాకు GPS ద్వారా తెలిసింది అన్నట్టు. అయితే మా అమ్మ అడిగింది, మేము ఆల్రెడీ చాలా పంచాయతీలు పెట్టించినాం మేడం, 3 times 4 times పంచాయతీలు పెడితే అప్పుడు ఏమన్నాడు, సరే నేను పోను అని 1-2 సార్లు అన్నాడు. నెక్స్ట్ 3-4 timeలా నేను పోతా, నువ్వేం చేసుకుంటావో వేసుకో, నువ్వు ఏ లాయర్ దగ్గరికి పోతావు, నువ్వు ఏ పోలీస్ దగ్గరికి పోయినా. పోలీస్ అంటే మేము లాస్ట్ టైం రెడ్ హ్యాండెడ్ గా పట్టించినప్పుడు మేము చెప్పినాం అన్నట్టు, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా అనేసి మీకు ఎటువంటి న్యాయం ఉండదు, ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ వచ్చింది, వాళ్ళకే ఫేవర్ ఉంటది, ఏదైనా కూడా భార్య భర్తలకి ఏమి ఉండదు అనేసరికి మాకు ఇంకేం చేయను కూడా అర్థం కాలేదు. రీసెంట్ గా సీరియస్లీ మేము కంప్లైంట్ కూడా FIR రాపించినాం. అంతా రాపించినాక లాస్ట్ కి మాట అనేసరికి మాకు ఏం చేయనో కూడా అర్థం కాలేదు. అందుకే ఇన్ని రోజులు మేము మా సమస్యని ఇంత ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. రీసెంట్ గా నేను ఈ సమస్యని నేను మా ఫ్రెండ్ కి చెప్పినట్టు, వాళ్ళ అక్కయ్య ఉంటారు అన్నట్టు, వాళ్ళు చెప్పారు మీ షోకి వెళ్తే న్యాయం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చినాం. మాకు అసలు ఇక్కడికి రాకముందు నుంచి ఒక 1% హోప్ కూడా లేదు మా నాన్న మారుతారని అసలు లేనే లేదు. కానీ ఆమె చెప్పినాక మాకు ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది అని ఒక హోప్ వచ్చింది. మీరిద్దరు నాన్నతో ప్రేమగా కూర్చొని మాట్లాడారా? నాన్న మనం ఇంతకు ముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నావో, సో కాల్డ్ హ్యాపీ, అంత గొప్పగా హ్యాపీగా లేరు కానీ హ్యాపీగా ఉందా నాన్న అని ప్రేమగా మాట్లాడారు. మీరేం GPSలు ఇవన్నీ పెట్టి ఏం సాధిద్దామనమ్మా? ఒకటి, మీరు నిజంగా నాన్నని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే నాన్న ఉనికి చచ్చిపోయి అమ్మో నా పిల్లలకి దొరికిపోయాను ఇక్కడి నుంచి అయినా బుద్ధి తెచ్చుకున్నాం అనేటటువంటి తండ్రికి మీరు GPS పెట్టండి, లేదంటే శాటిలైటే తగిలించండి. ఇప్పుడు మీ నాన్నని మీరు ఇంకా ఎందుకు చెడు చేసుకుంటున్నారు? ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడారా? నాన్న వద్దు నాన్న ఇది వదిలేశాను. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి 20 సంవత్సరాల క్రితం నాన్న ఒకలా ఉన్నాడు, లాస్ట్ 2 to 3 years నాన్న ఒకలా ఉన్నాడు. ఓకే, తాగేవాడు, కొద్ది గొప్ప బాధ్యత అంత ఇదిగా తీసుకోలేదు. ఎందుకు అదే నాన్ని మనం ప్రేమతో ఎందుకు గెలవాలనేటటువంటి ప్రయత్నం చేయకూడదు అనేది నా ప్రశ్న. అట్లా కూడా చేసి ఉండొచ్చు, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. అట్లా కూడా ట్రై చేసినాం సార్. అమ్మ లేనప్పుడు, అంటే అమ్మ కొంచెం లేనప్పుడు మేము కూడా అడిగినాం. అంటే అన్నీ ఏం డాడీ ఇది ఎందుకు ఇట్లా ఎత్తాను, గింత ఎత్తైనా మేము మీకు కనబడతలేదా, ఎందుకు ఇట్లా ఎత్తాను అని అంటే పోతానా, నేను పోతా, ఆమెతోటే పోతా, ఏం చేస్తా. నాన్నకి మీరిద్దరు అంటే ప్రేమ ఉందా లేదా అమ్మ? యాక్చువల్ గా చెప్పండి, మనసాక్షి ఇప్పుడు ఈవిడ వచ్చిన తర్వాత కాదు, నాన్నకి మీరంటే ప్రేమ ఉందా లేదా? లేదు సార్, ఫస్ట్ నుంచి కూడా లేదనేది మీ వర్షన్. అలాంటి తండ్రి ఏదో పేరుకుంటే చాలు అని మీ మేనమామ అంటున్నాడు, నేను చూసుకుంటాను, నేను ఇది, మీరు డిప్రెషన్ లోకి వెళ్ళకండి, బాధలోకి వెళ్ళకండి. 20 ఏళ్ల నుంచి ప్రయత్నించాం, అతన్ని మేము మార్చలేకపోయాం, తాగుడు ఆపలేకపోయారు, ఇప్పుడు కొత్తగా ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ యాడ్ అయ్యింది.
సో అంత చెప్తున్నప్పుడు మీరు ఎందుకు ఇంకా ఆయన మారాలి, అద్భుతం జరగాలని ఎందుకు అనుకుంటున్నారు? అది జరిగిద్ది అనుకుంటున్నారా? ఏ స్టేజ్ షోనా ఎక్కడో ఏ లీగల అని కాదు. ఒక వ్యక్తి మారాలి అనుకుంటే అతను రియలైజ్ అయ్యి మారాలి, లేదా పిల్లల కోసం మారాలి. ఎందుకంటే భార్య కోసం మారే అంత సీన్ మీ కేసులో లేదు. పిల్లలు కూడా ఆఫ్టర్ ఆల్ మీ నాన్నగారి దృష్టిలో ఉంటే ఉండండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇంకో 5 years మీ లైఫ్ స్టైల్ మీకుంది, మీ ఫ్యూచర్ మీకుంది, మీ కుటుంబాలు మీకున్నాయి. వీళ్ళు ఓన్లీ మీకు బాధ్యతలు మాత్రమే, అమ్మ గాని నాన్న గాని. సో ఈ 5 ఏళ్ళు 20 ఏళ్ళు భరించేసి ఈ 5 ఏళ్ల కోసం మీరు ఎందుకు అంత బాధపడిపోతున్నారు, అంత ఇబ్బందులోకి ఎందుకు వెళ్తున్నారు? అమ్మ గురించా మీ గురించి? అంతే, అమ్మ గురించే సార్. ఆయన ఎప్పుడో మమ్మల్ని మీరు నాకు కుట్టిరా అని ప్రూఫ్లు కూడా అడిగాడు. ఎదురు అలా అడుగుతా ఉంటాడు. నన్ను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చదువుకున్న 2 పిల్లలుగా మీరిద్దరు డైరెక్ట్ గా చూసారు. ఒకే ఒక పాయింట్ మిమ్మల్ని అడుగుతాను, ఇది ఉండే బంధమా, ఆ అక్రమ సంబంధం ఏదైతే పిల్లలుగా మిమ్మల్ని ఇది అడగకూడదు, బట్ ఇక్కడ సాక్షులుగా మీరిద్దరే ఉన్నారు కాబట్టి అడక్క తప్పదు. ఏ అమ్మాయి ఏం చదువుకుంటున్నావు, ఫ్యూచర్లో ఏం చేయాలని అనుకుంటున్న ప్రశ్నలు అడగవలసినట్టు చోట నేను మీ నాన్న ఆ అమ్మాయితో పాటు ఉంటాడా, ఎప్పటికైనా ఊడిపోతాడా అనేది ఉందా? మీకు నమ్మకం ఉందా? దీన్ని ఇలా వదిలేస్తే కనుక వాళ్ళే తిట్టుకునో కొట్టుకునో బోర్ కొట్టో వదిలేసుకుంటాడు అనేటటువంటి నమ్మకం ఏ మూలనైనా మీకు ఉందా? లేదంటే దినదినంగా ఇది పెరుగుతూనే పోతుందని అనిపిస్తుందా? అంటే ఎన్ని ఇయర్స్కైనా విడిపోవాల్సిందే కదా సార్ ఎవరు వాళ్ళు. ఎప్పటికైనా విడిపోతారు అనేది మీకు ఒక హోప్ ఉంది. సో మీ నాన్న చేసే పనులకి మరి ఆవిడకి మీ నాన్న తప్ప ఇంకెవరు దొరకరా? ఆవిడకి బోలు మంది ఉంటారు బాయ్ ఫ్రెండ్ దగ్గరికి పోయిన తను పోయినాడే పనికి తీసుకెళ్లడం, వేరే దగ్గర తీసుకెళ్తే తనతోనే పిచ్చిలో ఉన్నాడు ఆయన. వేరే దగ్గరికి వెళ్ళనియడం లేదు ఆమెను. తను వెళ్తేనే పనికి వెళ్తేనే నువ్వు తీసుకెళ్ళి నచ్చకపోవడానికి కారణం ఏంటమ్మా? పిల్లలు నచ్చకపోవడానికి అసలు కారణం ఏంటి? విడ్డూరంగా లేదు. అలాంటి వ్యక్తి కావాలని మీరు అన్ని చోట్లకి తిరుగుతున్నారు. ఆయన మిమ్మల్ని వదిలించుకోలేడు. మీరు అతన్ని ఎంటర్టైన్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. మీరు పేరుకు భర్త ఉండాలి, పేరుకు తండ్రి ఉండాలని ఎంత వెంపర్లాడతారు? రోజు నరకమేగా ఇంట్లో. ఈ 2 సంవత్సరాలు ఒక్క రోజున సుఖంగా ఉన్నారా? ప్రశాంతంగా నిద్రపోయారా మీరు? ఇప్పుడు ఆ టార్చర్ పిల్లలకు కూడా యాడ్ అయ్యింది. వాళ్ళు చదువులు పోతున్నాయి. అమ్మాయి థర్డ్ అటెంప్ట్ అమ్మా. నీట్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ తిరిగి వస్తాడో తిరిగి రాని అని ఉండాల్సింది పోయి కొంచెం డిస్ట్రాక్షన్స్ వీటి వల్ల. అవును, కరెక్ట్ గా నీ ఫస్ట్ అటెంప్ట్ అప్పుడే కదా ఈ కథ అంతా మొదలైంది. అప్పుడు ఎంత ర్యాంకు? ర్యాంక్ కాదు, మార్క్స్ స్టార్టింగ్ లో క్వాలిఫై అయ్యావా? ఇంటర్ తో చేసిన 200 వచ్చినాయి. లాస్ట్ మొన్న వేస్తే 320 అట్లా వచ్చి 320 వచ్చింది. రిజర్వేషన్ ఉందా? నాన్న నువ్వేం చేస్తావమ్మా? డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కోచింగ్ తీసుకుంటారు మేడం. మీరు ఎక్కడైనా జాబ్లు ఏమన్నా వస్తే మీ ఇల్లు మీరు ఇద్దరు నడిపించడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ గా మీరు ఇద్దరు సంపాదిస్తే మీ నానే మీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. ఆయన వల్ల వీళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు, ప్రేమగా చూసుకునేది లేదు. మీకు ఆ క్లారిటీ రావట్లా. మీ తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక రకంగా మీ పుట్టింటి పక్కనే ఉండడం, మీ తమ్ముడు డామినేషన్ ఒకటి సహజంగానే ఒక హస్బెండ్ కి నెగిటివ్ పాయింట్. అది మిమ్మల్ని ఏదో రకంగా సాధించాలి. ఎవరితో గెలక్కాయ దొరికింది ఆయనకి ఆడుకోవడానికి, ఆవిడకి ఇంకొకటి దొరికాడు. ఆవిడ మీ ఆయన ఒక్కడే కాదు, ఆయనకు 3 మంది ఉంటారు కదమ్మా. మీ ఆయన ఏమీ చేయని మీ ఆయనే ఆవిడ ఇష్టపడుతుంది అంటే ఇంకెంతమంది ఉండుంటారు? ఆవిడ వెళ్ళే షాపుల దగ్గర, లేకపోతే ఆవిడ వెళ్ళే పని దగ్గర ఎవరో ఒకరికి లైన్ వేస్తుంది. వేరే దగ్గరికి వెళ్ళనియడం లేదు మేడం. 24 hours ఆమె దగ్గరికి కదా మేడం. పొద్దున పనికి ఆమె, మళ్ళీ ఈవినింగ్ నైట్ 9 వరకు ఆమె దగ్గరికి పోయొచ్చు. అలా కదా అడిగేది. ఏంటంటే ఆవిడ చాలా దగ్గరికి వెళ్తుందేమో అని మేడం అంటున్నారు. ఈ మీ అమ్మ ఏమంటుందంటే ఇతను అక్కడే కాపు కాసుకుని ఉంటాడు, వేరే చోట ఆవిడ వెళ్ళనే కూడా అంటున్నారు సార్. మరి ఆమె బయటికి వెళ్ళదు ఇంట్లో నుంచి బయట. సో మీ నాన్న ఫుల్ టైం జాబ్ ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్. అది నాన్న ఎప్పుడో కూడా ఆమెకి హామీ ఇచ్చేసారు, నీకు ఏం కాదు, నిన్ను నేను ఫర్దర్ గా చూసుకుంటా అని కూడా. ఎక్కడ విన్నారా ఇవన్నీ? అయితే యాక్చువల్ గా మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కట్టడానికి నాన్న వెళ్ళింది అన్నట్టు. ఆ అంకుల్ ఫోన్ చేస్తే నార్మల్ గా లిఫ్ట్ చేస్తాం కదా, మమ్మీ మాట్లాడుతుంటే విన్నాం అన్నమాట, చెప్తుంటే. ఏమైతే వినకూడదు. దరిద్రం ఏంటంటే పిల్లలకు కూడా మొత్తం చెప్పాల్సి వస్తుంది కదా. ఆవిడ నిస్సహాయిత ఇదంతా. పిల్లల్ని ఎంతవరకు ఉంచాలో. ఏమో మిమ్మల్ని ఎలాగో ప్రేమగా చూసుకోడు, సంపాదించి పెట్టడు, పిల్లలకి ప్రేమ లేదు. ఎందుకమ్మా అలాంటి లాగి 4 కొట్టొద్దా? ఇప్పుడు మనం ఫోన్ చేస్తే ఎత్తుతాడా ఫోన్? ఏమో సార్, ఫోన్ తీసి మాట్లాడతాడా అంటున్నారు సార్. మేము ఫోన్ చేస్తేనే చాలా సేపటికి లిఫ్ట్ చేస్తాడు. నీ ఫోన్ ఎలా ఎత్తుతాడులే, అక్కడ బిజీగా ఉంటాడు, కానీ మేము ఫోన్ చేస్తే ఎత్తుతాడా? ఏమో మేడం. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ గురించి మీరు. మేడం ఇది అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఇక్కడ ఎటువంటి న్యాయం చెప్పాలో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే కవిత ఒక మాట ఉంది, మేడం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాం, పోలీసులు ఏమో వచ్చి దీనికి ఏం చేయలేం, మీకు ఎటువంటి న్యాయం జరగదు అని అన్నారు. ఇంట్లో ఉండేటటువంటి ఎవరైతే కనుక నిజంగా ఏదైనా గొప్పగా మాట్లాడుకోవాలంటే నన్ను ఈరోజు ఏదైనా ఆధారం పోగొట్టుకుంటే కనుక అన్ని ఆధారాలు పోగొట్టుకోండి, కానీ మీ మావయ్యను పోగొట్టుకోవద్దు. మీ మావయ్య, మీ ఆవిడ అత్తయ్య, ఆవిడ నిజంగా ఆవిడ సపోర్ట్ లేకపోతే కనుక ఈరోజు ఇక్కడి వరకు మీ మావయ్య కంటే మీ అత్తయ్య గ్రేట్. నిజంగా నేను చెప్తున్నాను. ఇందాక ఆవిడ మాట అంది, ఎక్కడ చేయనిస్తుందండి ఆవిడ అని అంది.
చేయకపోతే 20 సంవత్సరాల పాటు ఎవరు కాపు కాసుకున్నారు, ఎవరు కాపాడారు మీ జీవితాన్ని? నిజమైన మనిషి మానవత్వం ఉండేటటువంటి ఆలోచన ఎంతమంది బ్రదర్స్ పెళ్ళైనటువంటి 20-23 సంవత్సరాల తర్వాత తోబుట్టు గురించి వచ్చి ముందుకొచ్చి పోరాడుతున్నారు? ఎవరూ పోరాడట్లే. అతను ఏంటంటే మహానుభావుడు, అక్కడికి వెళ్ళి అతనితో మీ నాన్నగారితో ఫైట్ చేసి అలసిపోయి ఈ తాగుబోతాడికి ఎంత చెప్పినా కూడా వేస్ట్ అని చెప్పి అక్కడ ఆ పిచ్చిదాంతో మాట్లాడలేక ఇక్కడికి వచ్చి అమ్మ నువ్వు సర్దుకుపోవమ్మా, పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు నీ దారి ఏదో నువ్వు చూసుకుని అతనితో ఫైట్ చేసి నువ్వు పిచ్చిదానం అవ్వద్దు, అట్లీస్ట్ పిల్లలు సెటిల్ అయ్యేంత వరకన్నా నువ్వు ఒక మనిషిగా బతకాలి కదా అని చెప్పి ఒక మంచి మాట చెప్పాడు. అది చెప్పి విసికి వేసారిపోయి మీరు తవ్వుకున్న గుంతలో మీరే పడండిరా బాబు, నాకు సంబంధం లేదు, ఇంతకు మించి నేను చెప్పలేని చెప్పి వెళ్ళిపోయాడు. అంతేగాని ఇక్కడ అతను చెడ్డోడు కాదు. అండ్ నేను ఏమంటున్నానంటేనమ్మా, ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో సపోర్ట్ ఉండదో, ఎక్కడైతే ఇలాంటి వాటి మీద ఒక లా సిస్టమ్ అనేటటువంటి ఉందో, లా ఏంటనేది మీకు తెలుసు, ఆవిడకి తెలుసు, అందరికీ తెలుసు ఎందుకు ఇక్కడ సపోర్ట్ రావట్లేదని చెప్పి. ఎక్కడైతే కనుక ఎవరైతే కనుక చిన్నప్పటి నుంచి మనతో పాటు స్నేహితులుగా ఉండి అన్ని మంచి చెప్పేటటువంటి వాళ్ళు ఇక్కడి వరకు వచ్చి వెనుదిరుగుతారో, మీ బ్రదర్ లాంటి మీ మామయ్య లాంటి మనుషులు ఒక్కరున్నా కూడా చాలు, దేవుడితో సమానం అతను. అయితే నేనేమంటున్నానంటే అతను ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, అంటే మున్ని అండ్ సాయి, మున్ని అండ్ సాయి అమ్మ సారీ మిన్ను అండ్ సాయి. ఇక్కడ ఏంటంటే అమ్మ ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మ ఇమోషనల్గా ఆలోచిస్తుంది. ఏంటి ఇందాక నేను ఒక మాట అడిగా, ఈ అమ్మ ఒకప్పుడు ఇదే ఎపిసోడు ఒక 3 సంవత్సరాల క్రితం ఆ మహాతల్లి పరిచయం మీ నాన్నగారికి పరిచయం అవ్వకముందు ఇదే ఎపిసోడ్ మనం కండక్ట్ చేస్తుంటే కనుక అసలు ఈ ఎపిసోడ్కి రావాలి అనేటటువంటి ఆలోచన నీకు 0.5% కూడా వచ్చి ఉండేది కాదు. అంటే దాన్ని బట్టి ఆలోచన ఏంటంటే నాన్న తాగొచ్చినా కూడా అమ్మకు పర్వాలేదు, పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోకపోయినా అమ్మకు పర్వాలేదు, తాగొచ్చి అమ్మని తిట్టి కొట్టినా కూడా అమ్మకు పర్వాలేదు. కానీ ఎప్పుడైతే కనుక ఒక పరాయి స్త్రీ ఇక్కడ ప్రవేశించి మీ నాన్నగారి గురించి మీ అమ్మతో పాటు ఈక్వల్గా పోటీ పడుతుందో ఇంకా అమ్మ విసుగు వేసారిపోయి దీన్ని అయితే నేను తట్టుకోలేను. అంటే ఒక ఆడది ఏదన్నా కూడా తట్టుకుంటుంది, కానీ ఒక పరాయి స్త్రీ వచ్చి ఇంట్లో పోటీ పట్టాన్ని తట్టుకోలేదు అనేటటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక శైలిని ఈరోజు అమ్మ చూపెడుతుంది. అది కూడా ఏం చూపెడుతుంది? ఇమోషనల్గా చూపెడుతుంది. ఏంటా ఇమోషన్? అమ్మకు ఉండేటటువంటి భయంకరమైనటువంటి ఇమోషన్ ఏంటంటే కనుక నా మొగుడు నాతో పాటు 23 years పాటు ప్రయాణం చేసినటువంటి నా భర్త 2 సంవత్సరాల క్రితం పరిచయమైనటువంటి ఒక పరాయి స్త్రీ ఎలా వెళ్ళిపోతుంది అనేటటువంటిది అమ్మ యొక్క ఆలోచన. అయితే నాన్న ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. నాన్న ఇల్లు మీరు తీసుకోండి అని అన్నా కూడా అదే ఇంటికి వస్తున్నాడు. ఏమి రోజుల తరబడి మేము సహజ సిద్ధంగా చూసినటువంటి అంశం, నెలల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి. చాలామంది అడగచ్చు డాక్టర్ గారు మీరు దాన్ని సమర్థిస్తున్నారా అని. కాదు, మనం చూసుకునేటటువంటి విపరీతమైనటువంటి కేస్ సినారియోస్తో పోల్చుకుంటే కనుక ఇది చాలా తక్కువ. ఎందుకు అంటే కనుక అక్కడికి వెళ్తున్నాడు వస్తున్నాడు అంటే దాన్ని మనం ప్రోత్సహిస్తామంటే కనుక ప్రోత్సహించాం. కానీ ఏదన్నా ఒక రోజు ఈ తత్వం ఏదైతే ఉందో, ఈ విధంగా నడిచేటటువంటి తత్వం ఏదన్నా ఒక రోజు బ్రేక్ అయిపోవలసింది, ఇలాంటివి కంటిన్యూ అవ్వవు. ఎప్పుడైతే కనుక ఇక్కడ తెగదెంపులు చేసేసుకుని మీ చావులు మీరు చావండి, మీకు ఎటువంటి పోషణ లేదు, మీకు ఎటువంటి విలువ లేదు, పిల్లల్లో నాకు అక్కర్లే, భార్య మీరు వద్దు అంటూనే అతను ఇక్కడికి వస్తున్నాడు. అంటే ఎక్కడో ఇక్కడ పిల్లలంటే ఎంతో కొంత అటాచ్మెంట్ ఉంది, భార్య అంటే ఎంతో కొంత అటాచ్మెంట్ ఉంది. అటాచ్మెంట్ లేకుండా లేదు, ప్రేమ లేకుండా లేదు. ఎస్, తాగుతాడు, వచ్చి తిడతాడు, కొడతాడు, ఈ నామమాత్రపు సమస్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు మీరు రాలే. ఎందుకు రాలేదు అంటే కనుక దాన్ని అప్పుడు అంత క్రూరంగా మీరు చూడలేదు. కానీ ఎప్పుడైతే ఈ పరాయి స్త్రీ వచ్చిందో దాన్ని క్రూరంగా చూడటం మొదలుపెట్టారు. సో నా ఉద్దేశం, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కనుక దీన్ని ఇమీడియట్గా 10 పంచాయతీలు పెట్టేసి విశ్వరూపం దాల్చేసి, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, 100 అయినా 106 అయినా ఇలాంటి పంచాయతీలు 20 అయినా ఇలాంటి షోలు ఇంకో 40 అయినా మీ అమ్మ అయితే మాత్రం మీ నాన్న వదలదు. 210%. నా భర్తను గురించి నా విముక్తి కలిగించండి అని ఈవిడ రాలే. ఎందుకు వచ్చింది ఈరోజు ఈవిడ ఇక్కడ? నా భర్తను మార్చండి అని వచ్చింది. అదే మార్చవలసినటువంటి భర్తతో మేము ఒకసారి ఫోన్లో మాట్లాడతానంటే కనుక ఇంటికి వెళ్తే కనుక ఎరగొడతాడండి అని అంది. అంటే ఇప్పుడు ఆ మనిషిని మార్చేది ఎలాగా? ఏ శక్తి ఆ మనిషిని మారుస్తుంది? మనం ఆల్రెడీ 10-12 పంచాయతీలు చేసేసాం, నడిబజార్లో నిలబెట్టేసాం, అతను పరువు కాస్త తీసేసాం. 3 పంచాయతీల్లో ఏమొచ్చి నేను అక్కడికి వెళ్ళనన్నటువంటి మనిషి 4-5 పంచాయతీల్లో మీరు ఏం చేస్తే చావండి నేను అక్కడికే పోతానని మాట్లాడాడు. అంటే ఇంక అతను తెగించేటటువంటి ధోరణిలో ఉన్నాడు. అతను మార్చడం అవకాశం లేదు. ఎందుకంటే ఒకటి, అతను మార్చాలనేటటువంటి పెద్ద ఆలోచన నాకు ఉన్నా కూడా మార్చనేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి పరిణామాలు ఇంకా భయంకరంగా ఉంటాయనేటటువంటి ఉద్దేశంతో మీ అమ్మ నన్ను అతను కౌన్సిలింగ్ చేయనివ్వదు.
లేదమ్మా ఆడితో నీకు పడదమ్మా, అవ్వదమ్మా, ఎంత సాగు చేస్తావమ్మా, ఇంక అవ్వదు, అటువంటి మూర్ఖుడు దుర్మార్గుడు అని వదిలేయండి అంటే కనుక కాదు కదా సార్. 20 సంవత్సరాలు బాగానే ఉన్నాడు కదా, తాగొచ్చి ఇంట్లో పడుకుని ఉండేవాడు కానీ నన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఈ ఒక్క స్త్రీ తప్ప అతని జీవితంలో ఏ స్త్రీ లేదు కాబట్టి మా ఆయన ఎప్పుడు శ్రీరామచంద్రుడే, ఆ మహాతల్లి వచ్చి మా ఆయన బుర్ర పాడు చేసింది కాబట్టి ఆవిడ నుంచి విముక్తి కలిగిస్తే కనుక సరిపోద్దని అదే మాట ఈవిడ అంటూ ఉంటుంది. సో మీ అమ్మగారు అయితే అక్కడి నుంచి, మీరంటే కనుక నువ్వు పెద్దోడు అయిపోతావు, నువ్వు నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటావు, నీ సంపాదన నువ్వు చేసుకుంటావు, ఎంతో కొంత అమ్మకి ఆర్థికంగా సాయం చేస్తాం. ఆ అమ్మాయి ఇంకో 2-3 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు అయితే కనుక ఆ అమ్మాయి ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతుంది, ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరికి న్యాయం చెప్పాలా, ఈ అమ్మాయికి న్యాయం చెప్పాలి అంటే కనుక మీ ఇద్దరికి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే మీ లైఫ్ మీరు సెటిల్ అయ్యేటటువంటి విధంగా మీ చదువులు మీ కెరియర్ పరంగా మీరు చూసుకోండి, మీరు వెళ్ళిపోతారు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ అమ్మే పెద్ద సిచ్యువేషన్. ఏంటి అమ్మ సిచ్యువేషను, అతనితో మాట్లాడాలంటే అమ్మ అతనితో మాట్లాడినది. నువ్వు ఫైట్ చేయమ్మా అంటే కనుక ఈవిడికి శక్తి సామర్థ్యాలు లేవు, ఫైట్ చేయలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక ఇలాంటి విషయాల్లో న్యాయం జరగదు. మీ బ్రదర్ని తీసుకొద్దాము, మీ అక్క చెల్లెల్ని తీసుకొద్దాం అంటే కనుక వాళ్ళందరూ గుడ్ బై చెప్పేశారు, దీంట్లో మేమేమీ చేయలేమమ్మా, నువ్వు ఏదైనా చేసుకుంటే నువ్వు చూసుకో, మేమేమీ చేయలేమని చెప్పి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇంకా యుద్ధాలు చేస్తామా ఆ మనిషితో, ఎంత యుద్ధాలు చేస్తాం, ఏ యుద్ధాలు చేస్తే కనుక మనం గెలుస్తాం, తాడో రేవో తేల్చుకుంటాను అనేటటువంటి విధంగా మీ అమ్మగారిని మాట్లాడినివ్వండి, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడదాం, లేదంటే అతను ఇక్కడ కాలర్ పట్టుకుని ఈడ్చుకునొద్దు. కానీ మీ అమ్మ దానికి రెడీ కాదు. మీ అమ్మ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అతను భయపెట్టి మార్చలేం, కౌన్సిలింగ్ చేసి మార్చలేం, ఇంకో పద్ధతిలోనే మార్చలేం. పోనీ మీ అమ్మని అతను వద్దురా గుడ్ బై చెప్పేసి డైవర్స్ ఇచ్చేసి అంటే కనుక ఇస్తుందా మీ అమ్మ? అది కూడా జరిగేటటువంటి పరిస్థితి కాదు. ఇస్తావమ్మా డైవర్స్? ఆవిడ ఆలోచనలు లేదు, ఆవిడ స్థాయి ఆవిడ డిప్రెషన్లో ఆవిడ ఉంది. సరే డాక్టర్ గారు ఇదంతా మీరు చెప్తున్నారు కదా, మీరు ఫైనల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే కనుక, అంటే ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి విపరీతమైనటువంటి స్థాయిలో విపరీతమైనటువంటి కేసుల్లో చాలా సర్వసహజంగా ఇలాంటి జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఆలోచన, ఒక అనుభవం ఉన్నటువంటి ఒక డాక్టర్గా నేను ఏమని చెప్తున్నానంటే మీ విద్యాభ్యాసం మీరు చూసుకోండి అమ్మా. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఈజ్ లైఫ్ లాస్ట్. నేను అదే చెప్తున్నాను. పదే 100 నీట్ ఎగ్జాములు నువ్వు రాయలేవు, 100 ఉద్యోగాలు ఏమి నీ కళ్ళెదురుకుంటే ఇలాగేం స్ప్రెడ్ అవుట్ అవ్వలేదు. ఫస్ట్ కెరియర్ అకాడమిక్స్ పరంగా మీరు మీరు డిటెక్టివ్ నారదల్లాగా జీపీఎస్లు పెట్టాలు, వెనకాతలు 2 ఫ్రెండ్స్ని పంపించటాలు, ఆ ఫ్రెండ్స్ వచ్చి అరే నీకు తెలుసా మీ నాన్న ఈ రాత్రి ఎక్కడున్నాడో, ఎందుకు ఇది? మీరు రెడ్ హ్యాండెడ్గా ఎన్నిసార్లు పట్టుకుని ఏం మారుద్దాం అనుకుంటున్నారు? పోనీ వినేటటువంటి వ్యక్తి, పరువు గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి, పంచాయతీలు అంటే భయపడేటటువంటి వ్యక్తి, అమ్మో నా పిల్లలకి గుట్టు రట్టయిపోయి తెలిసిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి నేను భయభ్రాంతులకు గురవుతున్నాను, మారిపోతున్నాను అనుకునేటటువంటి వ్యక్తికి మీరు పట్టుకోండి, మారిపోతాడు. ఇతను డోంట్ కేర్, నిండా ములిగినోడికి చలేంటి అన్నట్టుగా ఉన్నాడు. ఆల్రెడీ మీరు పంచాయతీలు పెట్టేశారు, ఊర్లను పిలిచేశారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీ అమ్మగారికి న్యాయం చేయాలి అనేటువంటి బలమైన ఉద్దేశం మీకు ఉన్నా కూడా అవకాశం ఉంటే కనుక మీ తండ్రి గారిని ప్రేమతో గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సిఐడి లాగా, పోలీస్ ఆఫీసర్ లాగా, డిటెక్టివ్ లాగా చెయ్యొద్దు. ఎందుకంటే అంతకుముందు ఉండేటటువంటి ప్రేమను ఎప్పుడైతే కనుక మీరు పంచాయతీల రూపాన్ని ఇలాంటి రకరకాల రూపాన్ని అతనికి కాస్త ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. మీరు అందరూ పాకిస్తాన్, నేను ఇండియా అంటున్నాడు అతను. ఆ విధంగా అయిపోయాడు. అక్కడ ఆవిడకి వెళ్ళేటప్పటికి రోజు ఆవిడ పాయసం పరవన్నం తినిపిస్తుంది అక్కడ. సో ఆటోమేటిక్గా అక్కడికే వెళ్ళి కూర్చుంటాడు. అది హోటల్, 5 స్టార్ హోటల్ అతనికి. ఇక్కడికి వస్తే నరకం. సో ఇక్కడ గంట ఉంటే కనుక అక్కడ 23 గంటలు ఉంటాడు. సో 2 థింగ్స్, మీరు యాజ్ పిల్లలు మీరు ఏం చేయాలంటే మీ మదర్ మీద ఎటువంటి సానుభూతి, ఎటువంటి ఆలోచన ఉన్నా కూడా మీ చదువు నాశనం అవ్వకుండా నెంబర్ 1 చూసుకోండి, మీ కెరియర్ నాశనం అవ్వకుండా నెంబర్ 2 చూసుకోండి. దయచేసి ఇటువంటి పెద్దలకు సంబంధించినటువంటి పంచాయతీలో పిల్లలుగా మీరు పార్టిసిపేట్ చేయకుండా ఉండండి. మీ నాన్న దిక్కు నుండి, మీ నాన్నతో వీలుంటే, అవకాశం ఉంటే మారితే మారాడు, లేదంటే లేదు అనేటటువంటి ఆలోచనతో మీ నాన్న దిక్కు నుండి ప్రేమతో గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ తావు ఎలా ఉంటుందో కూడా ఆలోచించుకోండి. ఇందాక నువ్వు అన్నావు మాట్లాడండి సార్ ఏమవుతే అయ్యిందని అన్నావు, కానీ మీ అమ్మ వణికిపోతుంది ఇక్కడ. వద్దు, ఉందా మీకు ఆ బలం ఉందా, ఆ కెపాసిటీ ఉందా? మీ వెనకట్లో ఒక 20 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా? ఊరు వస్తేనే మీ నాన్న ఇలా దులుపుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎప్పటికైనా నిలిచేటటువంటి బంధం కాబట్టి ఎప్పటికీ మీ తండ్రిని మాత్రం మీరు దూరం చేసుకోకండి. ఖచ్చితంగా అవకాశం ఉంటే కనుక, కొద్దిగా ప్రేమ ఆప్యాయతలు ఉంటే కనుక దాని ద్వారా అతను గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కవిత, నీకు ఒకటే చెప్తున్నానమ్మా, ఈ వేదిక మీదకి కానీ ఇంక ఇటువంటిది ఏ వేదిక మీదకి కానీ పెద్దలకు సంబంధించినటువంటి పంచాయతీ కానీ ఏదన్నా కూడా ఏదో ఒక తట్టి మీద నిలబడితే ఎవరైనా హెల్ప్ చేయగలరు. 2 పడవల్లో కాలు అనేది ఇక్కడ ప్రయాణం జరగదు, ఎవరు న్యాయం చేయలేరు. ఇప్పుడు నేను చూస్తుంటే కనుక మాకు అర్థమవుతుంది, ఇంతకాలం మీతో కష్టాలు నష్టాలు ఒడిదొడుకుల్లో సహాయపడినటువంటి మీ బ్రదరు ఎందుకు ఈరోజు విత్డ్రా అయ్యాడు అన్నది మా అందరికీ ఈరోజు అర్థమవుతుంది. ఏది నిర్ణయం తీసుకోవట్లేదు. ఒకప్పుడు అతన్ని క్షమించేసి అతని కర్మకు అతను పోయాడు, ఈరోజు కాకపోతే రేపైనా అతను ఊడిపోతాడు అని వదలట్లేదు. లేదండి నా భర్త కావాలి, అతను మార్చండి అని అంటున్నాం. 100 కొద్ది పంచాయతీలు పెట్టినా కూడా అతను మారలేదు.
మేం మాట్లాడితే కనుక ఇంటికి తాగొచ్చి మళ్ళీ కొడతాడేమో అని అంటున్నాం. ఎలా, ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో? విడిపోతావా? విడిపోయి దూరంగా వచ్చేసి బయటకు ఒంటరిగా బతకగలవా? బతకగలిగేటటువంటి కెపాసిటీ ఉందా? నిజంగా అతని పేరును ఉన్నటువంటి ఇల్లు నీకు రాసిస్తానంటున్నాడు, నిజంగా అదే పరిస్థితి వస్తే రాసిస్తాడా? నో, ఇవ్వడు. ఆవిడ దగ్గర ఏవో ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఏమీ లేదు, ఏదో కారణం చూపెట్టాలి కాబట్టి ఆ సాకులు చెప్తున్నాడు. నా ఆలోచన ఏంటంటే కనుక ఇది ఎంతో కాలం ఉండదేమో అనేటటువంటిది నా అభిప్రాయం. ఇటువంటి బంధాలు ఎక్కువ కాలం ఉండవు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏదో టెస్ట్ వేసేసి జీవితకాలం అక్కడ ఉండే, అలా ఉండేవాడు అయితే కనుక మొదటి సంవత్సరంలోనే చేసేవాడు. ఇన్ని తిట్లు తింటూ ఇన్ని పంచాయతీలు చేస్తూ ప్రతి రాత్రి ఇక్కడికి వచ్చి పగలక్కడికి వెళ్ళి అలా చేయడు. అది స్లోగా వీనౌట్ అయిపోయి క్లోజ్ అయిపోయేటటువంటి ఇష్యూ అనేటటువంటిది నా బలమైన నమ్మకం. తప్పు అవుతాయి ఉండదు, నేను మానవ మాత్రమే.